బాల్కనీలు ఇండియా టైప్ లో ఉన్నాయి ఇల్లు. ఏమంటారు సన్నగా ఉండదు కొంచెం. అవునా? సన్నగానే ఉంటుంది. ఇటలీ కదా పర్లా మరి మన ఇండియాలో లాగా ఉన్నాయి. ఇక్కడ చూసావు ఇల్లు ఎలా ఉన్నాయి, గీతలు గీసినట్టు అన్నాను. అన్ని బాల్కనీలు. ఇండియాలో పెంకుటిల్లు ఉంటాయి కదా ఇండిపెండెంట్ హౌస్ లో. In 200 meters, turn left onto Via Alfiano. And today we are at Milano. ఇది మిలానో. మనం కామో అక్కడ ఎండ్ అయి ఉంటుంది. కోమో నుంచి మిలానోకి వచ్చాము. నైట్ మేము కోమోలో స్టే చేసాము. ఇదేంటి డిఫరెంట్గా ఉంది కన్స్ట్రక్షన్. బొబ్బలి ఉంది కన్స్ట్రక్షన్. సైడ్ వేస్ చూసావా? అవునవును చాలా బాగుంది కదా. ఏదో 200 meters, bear left onto Piazza Giovanni Amendola. ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి హౌసెస్. Now bear left onto Piazza Giovanni Amendola. అండ్ అసలు ఇక్కడ మనకి ట్రామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయంట. ఫస్ట్ ట్రామ్ ఇటలీలో స్టార్ట్ అయ్యిందంట. అది చూడగానే నాకు చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ ఇక్కడ అది ఆగిందా, వెళ్ళిపోతుందా, మనం వెళ్ళే లోపల అది వెళ్ళిపోతా చూడాలి. ట్రామ్లో కూడా ఒకసారి తిరుగుదాం పవన్. ఇది ఓల్డెస్ట్ ట్రామ్స్ అంట మనకి. ఇటలీలో స్టార్ట్ అయ్యింది. ఎక్కడేనంట అసలు ట్రామ్స్ స్టార్ట్ అయ్యింది. ఓహో ఎంత కోర్ట్ ఉంది, ఎంత స్మాల్ ఉంది అమ్మా. అది 1670లో స్టార్ట్ అయింది. 1670 అదిగో 1670లో. యాంపెట్టి జెడ్ సైలెంట్ ఉండు వస్తుంది ఏంటి వచ్చేస్తుంది ఏంటి రెడ్ లో 1872లో. ఓకే చాలా బాగుంది కదా ట్రామ్. సెంట్రల్ అదిగో ట్రామ్, ఇంకొక ట్రామ్. అమ్మా కొత్తదా అమ్మా. అది ఆఫ్ చేయొచ్చు కదా బాగుంది వైపర్. 200 meters, turn left onto Via San Vittore. 4 countries ఇప్పటికి. 4 countries అన్నా. సో ఫస్ట్ పాత ఇటలీ నుంచి వచ్చిన చూస్తుందా కన్స్ట్రక్షన్. అవును In 200 meters, turn left onto Piazzetta San Jose Maria Escriva via Lanzone. ఇక్కడ ఎక్కువ ఎల్లో కలర్ యూజ్ చేశారా ఇంటికి, ఇండ్లకి? యాక్చువల్గా ఇట్లీ వాళ్ళకి yellow కలర్ చాలా ఇష్టం. అవునా? ట్రూతా? నేను అన్నానని అంటున్నావా? అక్కడ కూడా ఎల్లో కలర్ ఇల్లు. అబ్బాబ్బలే ఉంది. వీధులు గీతలు బాగున్నాయమ్మా. వీధులు అంటే లైన్స్, లేన్స్. Now turn left onto Piazzetta San Jose Maria Escriva. జాగ్రత్త పవన్, వెళ్ళిపోవచ్చు. అటు చెప్పాడు కదా హారిజాంటల్ గార్డెనింగ్. అది నీ ప్రాబ్లం. మాట్లాడుకో. Now turn right to నిజంగానే నానా Piazza Cardinale ఆల్మోస్ట్ అన్ని ఎల్లో కలర్ లో ఉన్నాయి బిల్డింగ్స్. ఇప్పుడు రైట్ కి వెళ్ళొచ్చా? ఓన్లేమ్మా వెళ్తున్నప్పుడు వెళ్ళొచ్చో లేదో మనకి డౌట్ ఉంటుంది కదా. అదిగో ట్రామ్ ఉంది అక్కడ. ట్రామ్ మన ఏజ్. ఓకే మన ఏజ్. Now turn right onto Lago Pirovio. అవును మన ఏజ్. నేను 13 years. మళ్ళీ ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. ఏరాడికి వెళ్ళిందా పార్కింగ్ లేదు అందరికీ. బాబా ఇప్పుడు చూడండి మా హస్బెండ్ ఎంత హీరో లాగా చేస్తాడు. ఇంత సన్న దానిలో అసలు వెళ్తాడా? వెళ్ళాలంట. ఓ మై గాడ్ యూ కెన్ గో అసలు వెళ్ళొచ్చా? ఏ పవన్ ఇక్కడ తగులుద్దో ఏంటో. ఇక చాలా మంది వస్తున్నారు. వెళ్ళు బ్యాగ్ ఎక్కుదాము అనిపిస్తుంది.
ఎక్కితే ఎక్కింది డ్యామేజ్ In మనం చూసావు 200 కదా. meters, turn left to stay on Piazza Luigi మనం Vittorio వెనకాల నిజంగానే అతను Bertorelli. ఫాలో వచ్చేస్తావా? వెయిట్ నేను కూడా ఓకే అది తిప్పడానికి టైం ఇస్తాను అతను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీ షేప్లో తిరగాలి అక్కడికి వెళ్ళాక నిన్ను నమ్ముకుని వెనకాల ఎంతమంది వస్తున్నారు తెలుసా? అందరూ అదే పాయింట్ పెట్టుకుంటారు అంతే ఇవన్నీ వన్ వే చేశారు Now turn left to stay on Piazza Luigi Vittorio Bertorelli. ఇదేనా షాపింగ్ స్ట్రీట్? ఇది కాదు. ఇదే అనుకుంటా. అతను ఏదో ఫేమస్ చెప్పాడు చూడు, ఫేమస్ టీ కాఫీ లేదో చెప్తున్నాడు. అబ్బా ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో. ఏం లేదు ఈ స్ట్రీట్లో నుంచి ఫోటో తీసుకున్నా కూడా చాలు మనకి అంతే. నన్ను అడిగితే ఇప్పుడు రావడం కరెక్ట్ ఏమో, సండే కాబట్టి ఖాళీగా ఉంది, లేకపోతే అసలు పిచ్చి ఎక్కింది అసలు రావడానికి. In 200 meters, parking turn కనబడుతుంది, left on parking Piazza కనబడుతుంది. Armando Diaz. Then your destination will be. అంటే కుక్క పక్కన ఉంటే వెచ్చగా ఉంటుందనేమో పవన్ వాళ్ళ ఉద్దేశం. కొంత సేఫ్టీ కూడా వచ్చింది మనకి, అవును. ఎవరు పడితే పట్టుకుపోడు కదా, ఏది పడితే అది పట్టుకున్నాను కదా ముందు. నీట్గా తీసుకోవాలి, దాన్ని డస్ట్ అంతా దులిపేయాలి. పార్కింగ్ చేయాల్సి ఉంది అక్కడ. ఇటలీ వీధులలో దీని టైటిల్. ఓకేనా పవన్? ఇటలీ వీధులలో. Now turn left onto Piazza Armando Diaz. సేల్స్ పెడతారు. సేల్ ఉందా? బుక్ సేల్స్. బుక్ సేల్స్. ఇటేనా వెళ్ళాల్సింది? పార్కింగ్ ఇటు కదా, వే అటు ఇచ్చాడు కదా. అది చూడు చూడు, ఇటేనా ఇటేనా ఇటేనా? అది సీరియస్? ఏది వాళ్ళు వెనకాల ఫాలో అయ్యే వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు మనం అయితే ఇది షాపింగ్ మాల్. మిలానో బ్యాడ్జ్ కొందామా? అవును, యాక్చువల్గా అది అక్కడ ఏదో చాలా బాగా చేస్తున్నట్టున్నాడు వాళ్ళు అక్కడ. ఏదైనా పట్టుకుందాం అట్లీస్ట్, కొంచెం టేస్ట్గా చూస్తే మా ఆత్మారాముడు శాంతి పడతాడు. ఇది రాటర్డామ్ చూడు. రాటర్డామ్ కాదు, ఇది ఇటలీ మిలానో. రాటర్డామ్ మిలానో మిలానో మిలానో. ఇది కొత్త జనరేషన్ ట్రామ్స్ అంట. సో అయినా ఎంత చిన్ని చిన్ని లేన్స్లో భలే మేనేజ్ చేస్తున్నారే వీళ్ళు కదా. ఇది సండే మార్కెట్ అనుకుంటా. బుక్స్ అమ్ముతున్నారు, మరి వీళ్ళందరూ ఎగబడి కొనేసుకుంటున్నారు. ఇవి మన లాంగ్వేజే కాదు అసలు. ఆర్ట్సా? ఈయన డ్రా చేసి అమ్ముతున్నట్టున్నాడు. ఇదే అసలు మనం రావాలి అనుకున్న క్యాథడ్రల్ చర్చ్ డోమో. కదా నేను కూడా 15 minutes అట్లా వాక్. కేఎఫ్సి ఉంది. యాక్చువల్గా ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంది ఎగ్జాక్ట్లీ ఈ చర్చ్ దగ్గర. డోమో, ఇదే డోమో అంటే చర్చ్. అండ్ మనకి అన్ని దానిలో చూపిస్తున్నారు కదా, ఫుడ్ కోర్ట్స్ ఇంకా షాపింగ్ అన్నీ ఉన్నాయి. అది ఇందులో సూట్ కేసులో బట్టలు. డోమో స్టేషన్కి ఇక్కడ ఏదో జంక్షన్ లాగా ఉంది.
ఒక డాగ్ ఎక్స్ట్రా దాన్ని ఎవరు టేక్ కేర్ చేస్తారు? ఇది కాదు, మనం నెక్స్ట్ దానికి వెళ్ళాలి. చాక్లెట్స్ అన్నీ, ఇవన్నీ చాక్లెట్స్. ఎల్లో లైన్ డి. ఓకే. అలీస్ పిజ్జా. ఇది లాబ్స్టర్. లాబ్స్టర్ అంటుంది కదా ఇది. తెలుగులో ఏమంటారు దాన్ని? ఎండ్రి కప్ అంటారు, అదేనా? ఎండ్రి కప్ వేరు. స్మెల్ కూడా పచ్చి స్మెల్. చెప్పినా ఎలా ఉంది? అబద్ధం అన్నట్టు ఉంది. ఫస్ట్ నువ్వు ముక్కు తెచ్చుకో. చండాలంగా ఉంది. ఇదిగో చీజ్తో చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, ఇక్కడ పిజ్జా మార్గెరిటా. హియర్ మసాలా ఇచ్చారు. పిజ్జా మార్గెరిటా. లాబ్స్టర్స్ మసాలా ఇచ్చారు. ఇక్కడ మసల్స్ ఇచ్చారు కదా కదా. అది లాబ్స్టర్ కాదు. I like యూ లైక్ ఇట్? ఈ ట్రామ్లో రెస్టారెంట్ ఉంది. ఓ గాడ్, భలే ఉంది. ఇది అడ్వాన్స్ బుకింగ్ ఏమో. షాప్ ఉంటుంది కదా, పేరు బౌసాన్. వస్తారు. 47,018లో స్టార్ట్ చేసింది. 1487. అవి చూడు లక్ష్మి, భలే ఉన్నాయి. రెడ్ గ్రీన్. ఇదేంటి ఫంక్షన్ హాలా? భలే ఉన్నాయి. భలే ఉంది. బాబా బాబా. Haita. This is one of the famous and biggest shopping mall in Milano. Oldest. This is the one of the oldest shopping mall in Milano. Italy lo ante. Swarovski, George, Armani, Prada.
Radha, for the మిలానో ఎయిర్పోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహార్చన. సో ఈరోజు యాక్చువల్గా బాబా అన్నది ఒక బాబా 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 ఇటాలియన్ డిజర్ట్ ఇది. టుడే we are going to try this baba. బాబా బాబా ఎలా ఉంది నాన్న? ఉంది. గులాబ్ జామున్ లాగా అసలు క్లోజ్గా కూడా లేదు. లేదా? అంత గొప్పగా లేదా? చాలా ఓకే.